ఈ వీడియోలో యూట్యూబర్ కామెడీ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా మాట్లాడదాం. లేటెస్ట్ కొన్ని షాకింగ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడదాం. ఈ అప్డేట్ రాకముందు వరకు పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. సో దీనికంటే ముందు వేరే వర్షన్లు కూడా వచ్చాయి. సో అవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో నేను వాటి మీద కూడా వీడియో చేయలేదు. మేబీ ఏమో రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొంచెం ఫర్దర్గా అప్డేట్లు కూడా రావచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ కామెడీ ఈ కామెడీ ఎవరు, అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఎవరు అనేది క్లియర్గా మాట్లాడదాం. నేను ప్రతిసారి ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అయినప్పుడల్లా నేను ఒకటే చెప్తా, పుట్టడం చావడం మన చేతుల్లో తీసుకోకూడదు. పుట్టడం ఎలాగో మన చేతిలో ఉండదు, చావు కూడా అంతే. అది ఎలాగైతే న్యాచురల్గా మనం పుట్టామో అలాగే న్యాచురల్గా అవ్వాలి తప్ప మన చేతుల్లోకి తీసుకోకూడదు. దాన్ని మనం కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ చేసుకుంటే దానికి ఇంపాక్ట్ అయింది మనం కాదు, మన ఫ్యామిలీ. అది గుర్తుపెట్టుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఘటనలు చేసేవాళ్ళు అవి గుర్తుపెట్టుకోరు. ఓకే, సో బట్ ఇది మీరు మాత్రం మైండ్లో పెట్టుకొని నేను మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసి చెప్తాను. కామ్లీ అనే అమ్మాయి వైజాగ్ రెసిడెంట్, అంటే వైజాగ్లో ఉండే ఆమె ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. 21 to 22 ఇయర్స్ చదువుకోవడానికి వచ్చింది. ఈ అమ్మాయి రాగానే యూట్యూబ్, నాకు ఇక్కడ చిరాకైన విషయం ఏంద్రా అంటే ఈ ఛానల్ గురించి తర్వాత మాట్లాడుతుంది, కరెక్ట్ కాంటెక్స్ట్ కూడా కాదు. ఈ అమ్మాయికి స్పెసిఫిక్ యూట్యూబ్ ఛానల్ ఏం లేదు, చదువుకుంటుంది ప్లస్ యూట్యూబ్ చేస్తుంది. బట్ సారీ టు సే దిస్, అంత పెద్ద మంచి కాంటెంట్ కాదు. అండ్ ఈమె కొలాబరేట్ అయ్యే ఛానల్స్ కూడా గల్లీ పోరలు అని చెప్పి ఒక గలీజ్ నీచ్ కమిన్ కుత్తే ఛానల్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతా. సో అటువంటి కాంటెంట్లు చేయడము, అటువంటి మనుషులతో తిరగడము, అటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా మన బ్రెయిన్ పొల్యూట్ అవుద్ది, దారి తప్పుద్ది. సో దయచేసి అలాంటి ఛానల్ కానీ అలాంటి ఛానల్ రిలేటెడ్ కాంటెంట్ కానీ మీ యూట్యూబ్ ఛానల్లోకి వస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని రిపోర్ట్ కొట్టి పారదోబ్బండి. తర్వాత దాని గవర్నమెంట్ ఏం చేస్తుందో, అసలు ఇలాంటి ఛానల్ ఏం చేయాలో మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ అమ్మాయి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నేను సీన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఈ అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, చదువుకోవడానికి వచ్చి ఇక్కడ వీడియోలు చేస్తుంది, యూట్యూబ్ వీడియోలు, అలా కొంత ఫేమ్ వచ్చింది. సో ప్రాబ్లం ఏంటంటే జెన్జీ బ్యాచ్ వాళ్ళతో వీళ్ళు చిన్నదాన్ని కూడా పెద్దగా ఊహించుకొని వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్ లాగా అనుకుంటూ ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, ఒక ఫేక్ బబుల్లో బతుకుతూ వాళ్ళు ఈజీగా డెసిషన్లు తీసుకున్నారు. ఎంత ఈజీగా డెసిషన్లు తీసుకున్నారు అంటే ఈజీగా చనిపోవచ్చు అనే డెసిషన్లు తీసుకున్నారు. వాళ్ళు ఆలోచించట్లేదు మనం చనిపోవడం వల్ల మన ఒక్కరికైనా ఆ శిక్ష, లేకపోతే మన ఫ్యామిలీకి కూడా శిక్ష, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా శిక్ష, మన ఫ్రెండ్స్కి కూడా శిక్ష అనే విషయం ఆలోచించాలి. సో ఈ అమ్మాయి అఖిల్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ ఫస్ట్ ఒక వెర్షన్ చెప్తా. ఫస్ట్ మీడియా ఏ వర్షన్లో వచ్చింది, అండ్ వీళ్ళ అమ్మగారు ఏ వర్షన్లో చెప్పారు, అండ్ నైబర్స్ ఏ వర్షన్లో చెప్పారంటే ఈ అమ్మాయి ఇంకో అబ్బాయి అఖిల్, ఆ అబ్బాయిని కూడా యూట్యూబర్ అన్నారు. అబ్బాయి యూట్యూబర్ కాదు, ఐటీ జాబ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ 2023 నుంచి వీళ్ళిద్దరికి పరిచయం. వీళ్ళిద్దరూ వైజాగ్ వాళ్ళు. తర్వాత 2024లో వీళ్ళు ఒక్కొక్కరు హైదరాబాద్కి వచ్చారు. అబ్బాయి కొన్ని నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఈ అమ్మాయి జాబ్ చేయట్లేదు, చదువుకుంటుంది. చిత్రపూల్ కాలనీ అని చెప్పి మణికొండలో ఉంటుంది, అక్కడ ఈ అమ్మాయి ఉంటుంది. ఈ అబ్బాయి అక్కడ ఉండట్లేదు, ఈ అబ్బాయి వాళ్ళ అక్క అక్కడ ఉంటుంది. అక్కడ చాలా ఫ్లాట్స్ ఉంటాయి, వేరే బోల్డ్ ఉంటాయి కదా, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి లాగా, అలా వేరే బ్లాక్లో ఆ అక్క ఉంటుంది. ఈ అబ్బాయి అప్పుడప్పుడు అక్కడికి వస్తాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. ప్రాబ్లం ఏమైందిరా అంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడింది. ముందు ఫ్రెండ్షిప్గా మొదలైంది, తర్వాత ఇష్టపడింది, తర్వాత లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. కానీ ఆ అబ్బాయి, ఇది నేను చెప్తుంది కదా, లేటెస్ట్ పోలీస్ రిపోర్ట్. ముందు ప్రీవియస్గా వచ్చిన వీడియోలు మీకు వేరేగా వచ్చుంటాయి. బట్ పోలీసులే, మా ఆఫీస్ పక్కన ఉంటుంది అన్నమాట సైబరాబాద్ది, ఆ పోలీసులే ఇన్స్పెక్టర్ చెప్పారు. ఆయన ఏమిరా అంటే ఈ అమ్మాయి లవ్ ఎక్స్ప్రెస్ చేసింది, ఆ అబ్బాయి ఒప్పుకోలేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాడు. లేదు మన ఫ్రెండ్స్లానే ఉందాం, నాకు ఇష్టం లేదని స్ట్రైట్ అవే చెప్పేశాడండి. బట్ ఆ అమ్మాయి కాన్స్టెంట్గా చేసుకుంటూనే వచ్చింది. అండ్ ఈ సంఘటన కంటే ముందు 6 నెలల క్రితం కూడా ఆమె అటెంప్ట్ చేసింది, ఇలాగ ఆత్మహత్య చేసుకుందని. తర్వాత లక్కీగా సేవ్ అయింది. తర్వాత ఇలా కంటిన్యూ అవుతూనే వచ్చింది. సో ఎక్కడ పోలీసులు చెప్తుంది ఏంటంటే అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పలేదు, రిలేషన్లో ఉందామని చెప్పలేదు అని చెప్తున్నారు పోలీసులు. ఈ అమ్మాయి ఫోర్స్ చేస్తుంది, ఈ అమ్మాయి చెప్తుంది. అండ్ ఈ అమ్మాయి రాసిన నోట్లో కూడా అదే రాస్తుంది, నాకు లక్ లేదు అబ్బాయితో కలిసి బతుకుదాం అని చెప్పి రాసి, ఆ అబ్బాయికి ఏం సంబంధం లేనట్టనే రాసిందంటే అది లేటెస్ట్గా పోలీసులు చెప్పిన అప్డేట్. సో ఇలా జరుగుతున్న కాంటెక్స్ట్లో అమ్మాయి హార్ట్కి తీసుకోలేకపోయింది. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ముందు ఈ అబ్బాయి ప్యారలల్గా రన్ చేసాడు, ఈ అమ్మాయితో రన్ చేసాడు, తర్వాత ఇంకో అమ్మాయితో రన్ చేశాడు, తర్వాత ఈ అమ్మాయితో బ్రేకప్ చెప్పి ఆ అమ్మాయితో సైలెంట్గా నడుపుతున్నాడు. ఆ విషయం అమ్మాయి తీసుకోలేకపోయింది, అందుకు సూసైడ్ చేసుకుంది అని చెప్పి వచ్చింది ఒక వర్షన్. కానీ మ్యాటర్ ఏంటంటే
ఈ అబ్బాయి ఎప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్లో లేరు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు, విత్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మేబీ ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఒప్పుకోవట్లేదు, ఎక్కడో దగ్గర ఒప్పుకుంటాడని అనుకుంది బట్ ఒప్పుకోలేదు. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అమ్మాయికి కూడా తెలిసి ఉంటుంది అబ్బాయికి ఇంకో రిలేషన్ ఉందని చెప్పి అది తీసుకోలేకపోయింది. మేబీ దానివల్ల ఈ అద్భుతమైన డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఎస్. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ సంఘటన ఏదైతే జరిగిందో దాని ముందు రోజు అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఎందుకు ఇంటికి వచ్చాడు? అండ్ ఆ అమ్మాయి ఆ ఘటన చేసుకునే ముందు అబ్బాయికి మెసేజ్ చేసింది. దాని తర్వాత మెసేజ్ చేసిన తర్వాత అబ్బాయి అలా అక్క వచ్చి ఆ అమ్మాయి ఇంటి డోర్ కొట్టింది నైట్ అర్ధరాత్రి, ఎవరూ తీయలేదు. తర్వాత వెళ్ళిపోయింది కానీ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత మార్నింగ్ వచ్చేసరికి ఆ అమ్మాయి ఆ సంఘటన జరిగిందని తెలిసింది. దాని తర్వాత ఈ అఖిల్ అండ్ వాళ్ళ సిస్టరు పరారైపోయారని న్యూస్ వచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత లేటెస్ట్గా 2 hours బ్యాక్ అఖిల్ అనే పర్సన్ డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వచ్చి ఏం జరిగిందో క్లియర్గా చెప్పారు. ఇన్వెస్టిగేషన్ అయింది. ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఫేజ్లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళిద్దరూ ముందు ఫ్రెండ్స్గా ఉన్నారు. నేను ఇందాక చెప్పిన సీక్వెన్షియల్ వేలోనే హైదరాబాద్కి వచ్చారు ఫ్రెండ్స్. అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసింది, అబ్బాయి ఒప్పుకోలేదు. తర్వాత ప్రయత్నం చేసింది బట్ సేవ్ అయింది. కాన్స్టెంట్గా అడుగుతుంది, ఒప్పుకోలేదు. ఈ అబ్బాయి ముందు రోజు వెళ్ళడానికి కూడా రీజను దాని గురించే చెప్పడానికి వెళ్ళి కాల్ కూడా పట్టుకున్నాను నేను అమ్మాయిది, ప్లీజ్ మన ఫ్రెండ్స్గానే ఉందో అని చెప్పి బతిమాలేడంట. బట్ స్టిల్ అమ్మాయి కన్విన్స్ అవ్వలేదు. తర్వాత ఒక మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టిన తర్వాత డౌట్ వచ్చి వాళ్ళ అక్క అదే ప్లాట్లో ఉంటుంది, అదే అపార్ట్మెంట్స్లో ఉంటుంది కదా, ఆ అక్క వెళితే తలుపు కొడితే తీయలేదు. వాళ్ళు మేబీ భయపడిపోయి ఇదేదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళు అప్స్కాండ్ అయిపోయి ఉంటారు. తర్వాత మళ్ళీ వీళ్ళ మీదకి వస్తడం వల్ల అసలు మ్యాటర్ చెప్దాం అని చెప్పి అబ్బాయి వచ్చి ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టిల్ నౌ. ఇప్పటికి ఈ క్షణానికి 6 గంటలకు జరిగింది ఇది. సో ఇందులో మీకు చాలా క్వశ్చన్లు వస్తాయి. అబ్బాయికి ఇష్టం లేదు అన్నప్పుడు స్ట్రైట్ అవే అమ్మాయికి చెప్పవచ్చు కదా, ఎందుకు కంటిన్యూ చేయడం, ఆశలు రేగొట్టడం ఎందుకని చెప్పి. అది పాయింటే. కానీ మేబీ ఒక ఆల్రెడీ 6 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది డెలికేట్గా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాడో మరి ఏం హ్యాండిల్ చేద్దాం అనుకున్నాడో అది అబ్బాయికి తెలియాలి అండ్ పోలీసులు కూడా చెప్పాలి. అట్ ద సేమ్ టైం అబ్బాయికి ఆల్రెడీ ఐడియా ఉంది. ఫ్యామిలీ విషయంకి వస్తాం, తర్వాత వద్దాం. అబ్బాయికి ఐడియా ఉంది, ఇలాగ కొంచెం వల్నరబుల్గా అమ్మాయి ఉంది అండ్ మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ అక్కను పంపించినప్పుడు వాళ్ళ అక్క తలుపు కొట్టినప్పుడు తీయలేనప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమో అమ్మాయి బతుకుతుందేమో, అమ్మాయి ఫ్యాన్ గురేసుకొని చనిపోయింది బట్ ఏమో వి నెవర్ నో కదా. బట్ వాళ్ళు చేయకుండా వేరే ఆప్షన్ ఎంచుకున్నారు. సో దానికి కూడా ఇంకా ప్రాపర్గా ఆన్సర్ రాలేదు, ప్రాపర్గా జస్టిఫికేషన్ రాలేదు. దే కుడ్ హ్యావ్ గాన్ టు పోలీస్ స్టేషన్ బట్ ఇద్దరూ చేయలేదు. అండ్ అబ్బాయి ఇది తేడాగా వెళ్తున్నప్పుడు అబ్బాయికి అమ్మాయి మీద లేనప్పుడు స్ట్రైట్ అవే కట్ చేసి ఉండాల్సింది. కట్ చేయకుండా అన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ చేస్తే అమ్మాయికి కూడా ఏదో టైంలో ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతాయి, ఏదో టైంలో మారుతాడు, ఏదో టైంలో వస్తాడని అనుకుంటారు. కాబట్టి అబ్బాయి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో అని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. ఇక్కడ అమ్మాయి చేసిన మిస్టేక్ చాలా ఉన్నాయి. అబ్బాయి నో అని ఇప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది కదా, ఒక అమ్మాయి నో అంటే నో అని, అలాగే ఒక అబ్బాయి నో అన్నా కూడా నోయే కదా. ఒక అబ్బాయి నో అని చెప్పిన తర్వాత ఒక 2-3 సార్లు చెప్పిన తర్వాత వదిలేయాలి. ఎందుకు మేబీ బెటర్ పర్సన్ వస్తారేమో. ఇప్పుడు అబ్బాయితో ఒకవేళ పెళ్లి చేసుకుని అబ్బాయి వేరే అమ్మాయితో ఉండడం తెలుసుకుంది అనుకో, అది ఇంకా హార్ట్ బ్రేక్ కదా. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అన్నట్టు వదిలేసి కంటిన్యూ చేయాల్సింది. ఎందుకంటే చిన్న అమ్మాయి 21 years, ఇంకా చాలా కెరీర్ ఉంది, చదువుకుంటుంది, కొన్ని యూట్యూబ్లోనే ఏమో మంచి స్టేజ్కి వెళ్తున్నామో, హూ నోస్. జస్ట్ చెప్తున్నాను కదా, ఈ జెన్జీ వాళ్ళకి ఆత్రం ఆగట్లేదు, ఏదైనా ఫాస్ట్గా జరిగిపోవాలి, ఇంక్లూడింగ్ డెత్. సక్సెస్ ఫాస్ట్గా వచ్చేయాలి, గ్రోత్ ఫాస్ట్గా వచ్చేయాలి, డెత్ ఫాస్ట్గా వచ్చేయాలి. సో ఏమి సాధించింది ఈ అమ్మాయి దీనివల్ల అంటే ఏం సాధించలేదు. అమ్మాయి కెరీర్ నాశనం అయిపోయింది, మొత్తం అంతా పోయింది, గాన్ డన్ అండ్ డస్టెడ్. ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు ఇప్పుడు? వాళ్ళ ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ అవుతున్నారు, వాళ్ళ సరౌండింగ్ ఏరియా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు అబ్బాయి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి కల్ప్రిట్ అనుకోండి, ఒకవేళ అబ్బాయికి 6 పడుతుంది, కల్ప్రిట్ కాకపోతే ఇప్పుడు అబ్బాయి లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది, ఆ అబ్బాయి వాళ్ళ అక్కకి ఇంపాక్ట్, ఇంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల? సో దీని రూట్ కాజ్ అదే. ఏదైనా మనకి చిన్న ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఎత్తుక్కోకుండా ఏదేదో చేసి చివరికి అదే ఆన్సర్ అనుకొని చెప్పి మనం లైఫ్ ఫినిష్ చేస్తాం. అది కాదు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, లైఫ్ మనకి చాలా ఛాన్స్లు ఇస్తుంది. మనం ఛాన్స్ లేవు అనుకుంటాం, ఒకసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఛాన్స్ ఇవ్వట్లేదు అనుకుంటాం. మనం గమనించం అంతే. లైఫ్ ఇచ్చిన ఛాన్స్ని ఏదో ఒక ఛాన్స్ని ప్రాపర్గా గ్రాప్ చేయి, మంచి పాత్రలో వెళ్తావు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. నీది కాదన్నావు, నీ దగ్గర ఉండదు, అంతే. డన్ అండ్ డస్టెడ్. వదిలేసి ముందుకెళ్ళాలి. బెటర్ పర్సన్ వస్తారు, ఎవరికైనా సరే, అబ్బాయికైనా సరే, అమ్మాయికైనా సరే. ఇంత సెన్సిబుల్ థింగ్స్ అర్థం చేసుకునే గుణం రావట్లేదు, ఎస్పెషల్లీ జెన్జీ వాళ్ళకి. ఎందుకంటే చెప్తున్నాను కదా, వీళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్, ఇన్స్టెంట్ మ్యాగ్, ఇన్స్టెంట్ నూడిల్స్లకు అన్ని ఇన్స్టెంట్కి కావాలి. చెప్పి సక్సెస్, ఫేము, గ్రోత్, డెత్. అండ్ వాళ్ళు చేస్తున్న కాంటెంట్ చూడండి ఒకసారి.
చిరాకు దొబ్బుద్ది. అసలు అలాంటి యూట్యూబ్ ఛానల్కి పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. పెట్టుకుంటే ప్రైవేట్ ఛానల్ కింద పెట్టి దొబ్బుకోవాలి కదా, పబ్లిక్ మోడ్లో పెట్టి ఎందుకు జనాలు హింసించడం, దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది చేస్తారు కదా, అది వేరే టాపిక్. సో ఓవరాల్గా అమ్మాయి అయితే చనిపోయింది. దానికి రీజన్ వచ్చేసరికి అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ అయితే కాదు, అదంతా ముందు వచ్చిన రూమర్స్. ఎందుకంటే పోలీసు చెప్తున్న ప్రకారం అబ్బాయి హస్తం ఏమీ లేదు, అమ్మాయి సెల్ఫ్గా అమ్మాయి చనిపోయింది ఎందుకంటే అబ్బాయి దూరం వెళ్ళిపోయాడు, అబ్బాయి నాకు దక్కలేదనే విషయం మీద తప్ప అబ్బాయి ఎక్కడ టార్చర్ చేయలేదు, అబ్బాయి ఎక్కడ కొట్టలేదు, అబ్బాయి ఎక్కడ వల్గర్గా మెసేజ్ చేయలేదు, అబ్బాయి ఎక్కడ ఏమీ చేయలేదు అని పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఫర్దర్గా వస్తే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అని చాలా బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.